ప్రకాశం బ్యారేజీ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి వెంకటరమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రకాశం బ్యారేజీ వద్ద కౌంటర్ వెయిట్ల ఏర్పాట్ల ప్రక్రియ పూర్తి అయిపోయింది. 2 రోజులుగా ఇక్కడ నిరంతరం కష్టపడినటువంటి అధికారులు అలాగే ఇంజనీర్లు అందరూ కూడా యుద్ధ ప్రాతిపదికన కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేశారు. 67 అలాగే 69 గేట్ల వద్ద అధునాతన విధానంలో తయారు చేసినటువంటి ఉక్కుతో స్టీల్తో తయారు చేసినటువంటి కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించి ప్రస్తుతం అయితే వాటి పరిశీలన అయితే ప్రస్తుతం మనం చూడవచ్చు. గేట్ల నిర్వహణ సంబంధించినటువంటి నిపుణుడు అలాగే ప్రభుత్వ సలహాదారు కన్నయ్య నాయుడు ప్రస్తుతం బ్యారేజీ మీకు వచ్చారు. ఇక్కడ 67 అలాగే 69 గేట్లలో ఏర్పాటు చేసినటువంటి కౌంటర్ వెయిట్లను వారు పరిశీలించారు. దీనికి సంబంధించి ఇంకా ఏమన్నా దెబ్బతిన్నటువంటి 2 గేట్లలో ఈ కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేటువంటి విషయం అయితే ప్రస్తుతం ఇంజనీర్లతో చర్చిస్తున్నారు. చూస్తే కనుక 67 అలాగే 69లోనూ పూర్తిగా ధ్వంసమైంది. ఆ స్థానంలో కొత్త కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేశారు. అయితే 68లోనూ కౌంటర్ వెయిట్ క్రాక్ ఇచ్చింది అని గుర్తించారు. అదేవిధంగా 70లోనూ కూడా దెబ్బతినిందని చెప్పేసి గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ఏర్పాటు చేయాలా లేదంటే విషయంపై ప్రస్తుతం సమాలోచనలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం వారు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం మనతో పాటు కన్నయ్య నాయుడు గారు ఉన్నారు. వారిని అడిగి వారి అభిప్రాయం తీసుకుందాం. సార్ ప్రస్తుతం ఈ కౌంటర్ వెయిట్లు ఏర్పాటు పూర్తి అయింది. దీనికి సంబంధించి బాక్సులు పూర్తయింది. కౌంటర్ వెయిట్ వేయాలి మేము. ఇంకా కౌంటర్ వెయిట్ వచ్చి ఇప్పుడు మీకు కాంక్రీట్ కౌంటర్ వెయిట్లు ఉండేది గేట్లకి. కాంక్రీట్ కౌంటర్ వెయిట్లు మేము తయారు చేయాలంటే అది సెట్ అయ్యేదానికి 30 రోజులు పడుతుంది. ఆ 30 రోజులు మేము ఫ్లడ్ వస్తే మళ్ళీ గేట్లు ఆపరేట్ చేయకుండా ఉండలేము. అందువల్ల కొత్త సిస్టమ్ తీసుకొచ్చినాం. మెటల్ బాక్స్ వేసి మెటల్ బాక్స్లో ఈ చిప్స్ వేసి దాని మీద కాంక్రీట్ వేసినామంటే 1 రోజులోనే నేను ఆపరేషన్ చేయొచ్చు. అది రేపు కౌంటర్ వెయిట్ వేయాలా. ఇప్పుడు ఈ బాక్స్లో ఒకటి 5 టన్నులు ఉంది. ఇంకా బ్యాలెన్స్ 11 టన్నులు దాంట్లో ఫిలప్ చేయాలా రేపు. అది ఫిలప్ చేస్తే కౌంటర్ వెయిట్ అవుతుంది. ఎన్ని రోజులు పడుతుంది సార్? రేపటి నుంచి రేపు స్టార్ట్ చేస్తే ఎన్ని రోజులు పడుతుంది కాంక్రీట్? ఎల్లుండి ఇస్తాం మీకు ఆపరేషన్కి. గేట్ వరకు ఇస్తాం. బోట్లు తీసేది నువ్వు చేసేసాయి సార్. ఇంకా 2 గేట్లలో కూడా కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయని చెప్పేసి అన్నారు. ఒక ఎక్స్ట్రా కూడా తీసుకొచ్చారు. ఒకటి వాటి ఏర్పాటు చేసే ఆలోచన ఉందా? ట్రాక్ ఇచ్చింది 70లో. అది మేము ఇప్పుడు తీసేసి పిక్ చేస్తున్నాం. 70లో ఇంకా 68 సార్. 68 అవసరం. అవన్నీ అక్కర్లేదు, బాగున్నాయి. 3 దెబ్బతింది. అందుకే 3 చేసుకొచ్చాం. ఓకే. మిగిలిన సంబంధించి ఎక్కడే ప్రాబ్లం లేదు సార్. గేటు పటిష్టంగా సంబంధించి కానీ బ్యారేజ్ సంబంధించి కానీ గేట్ వరకు ప్రాబ్లం లేదు. కానీ ఆకలితో ఉంది. నువ్వు అన్నం పెట్టాలి. ఏం చేయాల్సిన అవసరం ఉందంటారు సార్? అన్నం పెట్టాలి అంతే. ఒకటండి, వర్షం పడుతూ ఉంది. ఇప్పుడు మీరు వర్షం అయినాక పని చేస్తారా? ఇప్పుడు మా వాళ్ళకి కూడా పళ్ళాం బిడ్డలు అందరూ ఉన్నారు కదా. రాత్రి బౌలు చేయమంటే ఎట్టా? మేము మనుషులు కదా. అందుకే మీరు ప్రతి ఒక్కరు ఎక్స్ట్రా టైము అవర్స్ అంతా అడుగుతారు. మీరు చేసిన తప్పు. ఓకే, ఇది పరిస్థితి మొత్తంగా చూస్తే కనుక ప్రస్తుతం అయితే పర్యవేక్షణ పనులు అయితే కొనసాగుతున్నాయి. ఇంకా 70వ గేట్ సంబంధించి క్రాక్ ఇచ్చింది కాబట్టి ఆ కౌంటర్ వెయిట్ కొత్తది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కన్నయ్య నాయుడు గారు చెబుతున్నారు. ఆ ప్రక్రియను కూడా ప్రారంభించనున్నారు. ప్రస్తుతం 67 అలాగే 69 గేట్లలో ఏర్పాటు చేసిన వాటి పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంజనీర్లు కూడా అభినందించిన పరిస్థితి ఉంది. అయితే వాటిలో కాంక్రీట్ను నింపాల్సి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఆ కౌంటర్ వెయిట్ చూస్తే కనుక 5 టన్నుల బరువు ఉంటుంది. మిగిలిన మామూలుగా అయితే 17 టన్నులు బరువు ఉండాలి. పాత కౌంటర్ వెయిట్ 17 టన్నులు బరువు ఉండాలి. ఆ మేరకు మిగిలిన 12 టన్నుల బరువును వాళ్ళు కాంక్రీట్ రూపంలో వాటిని నింపనున్నారు. నింపిన తర్వాత మాత్రమే గేట్ల నిర్వహణ అనేది సాధ్యపడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు 69 అలాగే 68 గేట్ల వద్ద 2 చోట్ల కూడా కౌంటర్ వెయిట్లను పూర్తిగా ఏర్పాటు చేశారు. వీటిలో ప్రస్తుతం ఇక కాంక్రీట్ నింపేటటువంటి పనులైతే ప్రస్తుతం ఇంజనీర్లు చేపడుతూ ఉన్నారు. వీటిలో చూస్తే కనుక స్టీల్తోనే తయారు చేసినటువంటి చిన్నపాటి గుండ్లు అలాగే ఇతర సిమెంటు తదితర పదార్థాలతో కలిపినటువంటి కాంక్రీట్ను సిద్ధం చేస్తున్నారు. వీటిని ఆ పైన ఉన్నటువంటి హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్లోనూ వేసి క్రమంగా 5 టన్నులు ఉన్నటువంటి ఈ కౌంటర్ వెయిట్ను క్రమంగా 17 టన్నులు బరువు వచ్చే విధంగా వారు కాంక్రీట్ను నింపుతారు. నింపిన తదుపరి గేట్ల ఆపరేషన్ అనేది చేపడతారు. అప్పుడు గేట్లు ఎత్తడం అలాగే దించడం అనేది పూర్తి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఉండేలా
అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం అయితే కన్నయ్యనాయుడు ఆదేశం మేరకు 70వ గేట్ వద్ద ఇక కౌంటర్ వెయిట్ను మార్చేందుకు కూడా అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ కాంక్రీట్ వేసేటటువంటి ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. సిబ్బంది ఇక్కడ ప్రత్యేకించి గోనె సంచుల్లో వీటిని ఏవైతే ఉన్నాయో ఇలా చిన్నపాటి ఇనుముతో ఉక్కుతో తయారు చేసినటువంటి చూడొచ్చు, ఉక్కు స్టీలు చిన్నపాటి బిల్లల్లాగా ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటిలో ఈ సిమెంట్ను అలాగే ఇతర పదార్థాలను కలిపి కాంక్రీట్ లాగా తయారు చేస్తారు. వాటిలో వేసి క్రమంగా బరువును పెంచుతారు. ప్రస్తుతం అయితే ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇది రేపు మరియు అలాగే ఎల్లుండి కూడా జరుగుతుందని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు క్రేన్ సహాయంతో పైకి ఎక్కినటువంటి సిబ్బంది అక్కడ ఉన్నటువంటి కౌంటర్ వెయిట్లలో ఈ కాంక్రీట్ అంతా కూడా పోసి దాన్ని నింపుతున్నారు. క్రమంగా 17 టన్నులు బరువు వచ్చే వరకు కూడా ఇలా చేయనున్నారు. అది గట్టిపడిన తర్వాత మొత్తం రేపు సాయంత్రానికి కానీ గేట్ల నిర్వహణ జరుగుతుందని చెప్పేసి అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇలాగే మొత్తం 2 గేట్లను కూడా ఇలాగే చేయనున్నారు. తదుపరి 70వ గేట్ వద్ద కూడా ఇలాంటి భారీ క్రేన్లతోనే ఏర్పాటు చేయడం సహా అనంతరం ఈ కౌంటర్ వెయిట్ ఏర్పాటు చేసిన తర్వాత వాటిలో ఈ కాంక్రీట్ నింపడం పూర్తిగా అయిన తర్వాత గేట్లను నిర్వహణ చేసి పూర్తి స్థాయిలో మరమ్మతులు అయితే చేయనున్నారు. అదేవిధంగా ఇక్కడ చిక్కుకుపోయినటువంటి ఈ పడవలను కూడా తీసేటువంటి ప్రక్రియ ఈ కాంక్రీట్ నింపిన తర్వాత 3 గేట్లు పూర్తయిన తర్వాత మాత్రమే చేపట్టినట్టుగా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇది ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో.